అవుతుందా లేదా? చెప్పాలి. పోయిన వారం ఏ వాక్యాన్ని చెప్పుకున్నాము చూసారండి. మనం ఎంత నిర్లక్ష్యం కొంటున్నామో. వారమే గ్యాప్ వచ్చి పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నామో కూడా మనకి గుర్తు రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వారం కూడా లేదు. 8 రోజుల వారానికి గ్రాఫం ఇంతేనా? హల్లెలూయా. పోయిన వారం గుడికి ఎంతమంది వచ్చారో చెయ్యి ఎక్కుదామా? హల్లెలూయా. మరి చెప్పండి, ఏ వాక్యాన్ని దేవుడు నడిపించాడు చెప్పండి. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, నామకార్థంగా ప్రార్థనకు వస్తున్నారని. హల్లెలూయా. వాక్యము నవర వేయాలంట. మీ అంత బాగా నేను చదువుకోలేదు కూడా, నాకు చదువు కూడా చదువు రాదు. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన చూపించిన వాక్యాన్ని బట్టి. అందుకే నేను కీర్తన చెప్పాను, మరొకటి చదివింది మౌనంగా. నాకు కొన్ని అర్థమవుతుంది కాబట్టి మళ్ళా చూసినప్పుడు నాకు ఆ వాక్యం కాదు. ఎందుకంటే నాకు ఒత్తులు పలకడం రాదు, చదవగలుగుతాను. కొన్ని ఒత్తులు మిస్టేక్ అవుతాయి. మళ్ళీ ఆ వాక్యం కాదని చెప్పుగానే చదవడం ప్రారంభించింది. ఎందుకు మీకు వాక్యము గుర్తుకు పెట్టుకుంటా గమనించండి. రేపు ఫంక్షన్ అనగా ఒక వారానికి ఫంక్షన్ అనగా ఈరోజు రేపు ఏం డ్రెస్ వేసుకోవాలంటో, ఏ శారీ కట్టుకోవాలంటో, పలానా శారీ అయితే పలానా కలర్ అయితే మా ఇంట్లో గుర్తు పెట్టేసుకుంటాం. మరి వాక్యం ఎందుకు గుర్తుకు లేదు? ఎన్నో వందల సంవత్సరాలు నెలల క్రితం వండిన వంట కూడా అప్పుడెప్పుడో వండేవి. ఆ కూర ఎంత బాగుంటుందో, తిండి కదా గుర్తుండిపోద్ది. హల్లెలూయా. పోయిన వారంలో చెప్పిన వాక్యం ఎందుకు గుర్తులేదు చెప్పండి. గుర్తుంటే చిన్న మొక్క అయినా చెప్పండి. హల్లెలూయా. ఏబు దగ్గరికి రావటానికి పరమేశ్వరుని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగింది? గుర్తొచ్చిందా? వాక్యాన్ని మర్చిపోకూడదు. దుఃఖకరంలో సింపుల్ ఏబు గ్రంథంలో అపవాది గాని ఎదుర్కొనే శక్తి మనకు కావాలని అరిసి 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 చెప్పి ఈ గొంతు కూడా పోయింది. రాను కూడా రాదు మాట. ఇంకా ఈ గొంతుకు సరవటానికి ఇంకా హల్లెలూయా, ఇంక ఈ గొంతుకు సరవలా. అప్పుడే మర్చిపోయారు వాక్యాన్ని. హల్లెలూయా. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు మన కుటుంబముల మీద బలహీనతలు అనేకమైన చోటు చేసుకుంటుంది అంటే బలమైన ప్రార్థన నీలో ఎందుకు నింపుకుని ఉండలేకపోతున్నావు? దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆనందించాలంట? దేవుణ్ణి చెప్పాలి. ఎల్లప్పుడూ సంతోషముగా. హల్లెలూయా. దయచేసి మీరు వాక్యం తీసి చూడకపోయినా మీ హృదయాల్లో ముద్రించుకోండి వాక్యాన్ని. దేవుని స్తోత్రం. నేను ప్రతి వారము అడుగుతూనే ఉంటాను, ఏ వాక్యం చెప్పాను అని. అరే ఒక్కరు కూడా పలానా వాక్యం అని చెప్పలేకపోయారు అంటే మీరు వింటలేదని నాకు అర్థమైపోయింది. నేను అరుచుకుంటే తప్ప మీరు వాక్యాన్ని వింటలేదు. ఎలా దేవుడి కార్యం చేస్తాడు, ఎలా మనకున్న ఆర్థిక ఇబ్బందిని కొట్టివేస్తాడు, ఎలా మన సమస్యలు తీరుతాయి, ఎలా మన బలహీనతలు విడుదలవుతాయి. నేను ఏలూరు ప్రాంగణంలో ప్రతి వారం అడుగుతాను,
పోయిన వారం ఏం చెప్పాము అంటుందనే తగ్గమంట చదువు గత లేదు ఒక ఆమంటది అమ్మా నువ్వు పలానా దానికోసం చెప్పామని చెయ్యొద్దండి. దేవుని స్తోత్రం. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ జ్ఞానం ఉండి చదువుండి కూడా దేవుని మాటని గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. పలానా కాడికి వెళ్ళాలంటే నిద్ర పట్టదు. అయ్యో రేపు నేను ప్రయాణం చేయాలి, దూర ప్రాంగణానికి వెళ్ళాలి, అది మనసులో ఆ హృదయంలో పీడైపోద్ది అంతే. కానీ వాక్యము మాత్రం గుర్తు పెట్టుకుంటారు. దయచేసి చదవాలి అన్న. ఎలా చేయాలంట? ఎడతెరగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును దేవుని స్తోత్రం. ఆత్మలో సల్లార్చవద్దు. మేలైన దాన్ని పట్టుకుని సంతోషముగా ఆయనలో పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. ఆర్పేసుకుంటున్నావా లేదా? ఆత్మనిదేనా? మునుపడి కలిగిన ఆత్మలు ఎలా కలిగి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో బలమైన ప్రార్థన కలిగి ఉండాలి. శక్తివంతమైన ప్రార్థన నీలోకి రావాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, నీవెప్పుడైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటావో అప్పుడు ఎల్లప్పుడూ ఆయన గురించి ఆనందించబడుదురుగా. హల్లెలూయా. ఆత్మలు ఆరిపోసేవారు లేరా? ప్రార్థన సల్లారిపోవచ్చు. ప్రతి రాత్రి ప్రార్థన చెప్పారు. ఎంతమంది వస్తున్నారు రాత్రిగల సమలో ప్రార్థన ఏకీభవించమన్న వారందరూ చేయగలుగుతారు. దేవుని స్తోత్రం. ప్రతి రాత్రి ప్రార్థన నేను చూస్తూనే ఉంటాను, ఎవరు మిస్టేక్ అవుతున్నారని. దయచేసి పగలైతే పనికి వెళ్తున్నారు, రాత్రిగల సమయాన్ని దేవునికి కేటాయించండి. సాక్ష్యాలు చెప్పడం కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నువ్వు ప్రతిరోజు దేవుని అడిగితేనే నా దేవుడు నీ పట్ల ఆశ్చర్యమైన కార్యములు చేస్తురుగా. ఆయన మందిరానికి రాము, ఆయన దగ్గర నిలబడం, సాక్ష్యాలు చెప్తే భార్య గెలుపుతాయి. అలా కాదు, విశ్వాసంతో ప్రతి రాత్రి ఆయన్ని ఎతకండి. ఆయన సాక్ష్యములను కూడా ఆస్వాదించండి. చదివినాను. సమాధానకర్త అయిన దేవుడే గట్టిగా చెప్పలు కొడుతు. ఆయన సమాధానకర్త, మనల్ని పరిశుద్ధపరచుతాడు. ఇప్పుడు తెలుసా, నీ విశ్వాసంతో నిలబడినప్పుడు, నీ దృష్టి దేవుని వైపుకి పెట్టినప్పుడు, నీ మనస్సు దేవుని వైపుకి త్రెప్పబడినప్పుడు, దేవుని స్తోత్రం. నా దేవుడు మన శుక్రవారం పగలు నైట్ కూడా బలముగా వాడుకున్నారు. మరి అక్కడ ఒక ఆత్మ రక్షించబడింది. ఆ రోజు పోయిన నెలలో రాలేదు, మన నెలలో వచ్చడం జరిగింది. ఆమె దక్షిణమే దేవుని గురించి మరి ఇవరకు బాప్తిసం తీసుకుని జారిపోయి మరలా నూతనంగా పొందుకున్నానని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 2 రోజుల్లో మా ఇంట్లో స్తుతి ఆరాధన పెట్టండి అంటుంది. దేవుని స్తోత్రం. మన కుటుంబాల్లో సంవత్సరానికి ఒకసారి అయినా స్తుతి కొట్టే పెట్టుకుంటున్నావా? సంవత్సరానికి, లేదంటే 4-5 సంవత్సరాలకైనా ఒకసారి పెట్టుకుంటున్నావా? కుటుంబ ఆరాధనలు ఉండవు, స్తుతి కొట్టాలు ఉండవు. ఎప్పుడు చూడండి సాక్ష్యాలు భయంకరంగా చెప్తూ ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేల మట్టికి తగ్గించబడిన సాక్షిగా నిలబడుదురుగా. నాకు చిన్నపిల్ల సాక్ష్యం చెప్పు, నేను చెప్పమంటే కాదు కానీ ఏమని చెప్పింది? దేవునికి స్తోత్రం, అమ్మగారికి అయ్యగారికి అంటే మేమేదో పెద్ద ఆకాశం నుండి ఊడిపడ్డా దైవజనునికి ముందుగా
ఎందుకంటే దేవుని స్తోత్రం, దైవజనులు వందనాలు అంటే మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళమని. అంతేగాని మేము ఏదో పొగడతల కోసం కాదు. కొంతమంది చూడండి గర్వంగా దేవుని స్తోత్రం అందరూ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఆ దైవజనులు చెప్తేనే చెప్పకపోతే వందనాలు అంత అవసరం లేదు. గర్వపు మనస్సు కలిగి కాదు, దేన మనస్సుతో తేలబట్టుకుని తగ్గించబడి నువ్వు నిలబడితే దేవుడు నీ యందు ఆశ్చర్యమైన కార్యములు జరిగించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఘనతను విని ఉండొద్దు,